హా! 'దేవర' మూవీ గురించి అసలు మాట్లాడాలంటే మాటలు కూడా రావట్లేదు. సీరియస్‌లీ అసలు 'దేవర' మూవీ అంటే భయం అంటే తెలియని వాళ్ళకి భయం అంటే ఏంటి తెలియజేయడమే 'దేవర' మూవీ. దీంట్లో మన ఎన్టీఆర్ గారు డబుల్ యాక్షన్ చేశారు. అసలు డబుల్ యాక్షన్‌లో కూడా ఒక దగ్గర చేశారు. ఇంకో దగ్గర ఈ యాక్షన్‌లో చేయలేదు. ఈ హాఫ్‌లో చేశారు అనేది లేదండి. అసలు మన ఎన్టీఆర్ గారు సాంగ్స్‌లో డాన్స్ కానియండి, యాక్షన్ పరంగా కానియండి, ఓవరాల్ మూవీలో అయితే మాత్రం యాక్షన్ చించి పడేసాడని చెప్పొచ్చు. అట్లని మన జాను కపూర్ కూడా ఎన్టీఆర్ పక్కన చాలా క్యూట్‌గా ఉంది. తను కూడా బాలీవుడ్ నుంచి వచ్చిన అమ్మాయి ఏదో చేస్తుంది అనేసి కాకుండా చాలా తెలుగింటి అమ్మాయిలాగా చాలా చక్కగా చేసిందని చెప్పొచ్చు. అట్లని విలన్ క్యారెక్టర్ చేసిన సైఫ్ కూడా తనకిచ్చిన క్యారెక్టర్ని 100% మనందరికీ చూపించాడు. తన క్యారెక్టర్ చాలా చేశాడని చెప్పొచ్చు. అట్లని ఇక మ్యూజిక్ దగ్గరకు వస్తే అనిరుద్ అసలు ఏమన్నా ఉందా అండి, మ్యూజిక్ చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అట్లని అసలు కొరటాల శివ గారు ఈ మూవీని థియేటర్లో జాతర జరిపించాడని చెప్పచ్చు. ఎందుకనంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బయట 27 సెప్టెంబర్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి జాతర ఎలా జరుపుకోవాలని చూస్తే ఒక పెద్ద మండితో వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చినట్టే ఉందండి ఈ సినిమా. అయితే ఎన్టీఆర్ గారి యాక్షన్ కానివ్వండి, జాను కపూర్ యాక్షన్ కానివ్వండి, సైఫ్ యాక్షన్ కానివ్వండి చాలా బాగుంది. అండ్ మూవీలో అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్ లేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు విజిల్స్, అరుపులు, కేకలు, అసలు సైలెంట్ అనేది లేదు థియేటర్లో. మన ఎన్టీఆర్ గారు పేరు స్క్రీన్ మీద ఇలా పడడమే ఆలస్యం. అక్కడి నుంచి అరవడం స్టార్ట్ చేశారండి అందరూ. ఇక మనం థియేటర్లో నుంచి వచ్చేంత వరకు కూడా అరుస్తూనే ఉన్నారు. నిజంగా చాలా మంచి మూవీ ఇచ్చారు కొరటాల శివ గారు. అలానే కొరటాల శివ గారికి ఫ్లాప్స్ హిట్స్ ఏం చూసుకోకుండా ఎన్టీఆర్ గారు కూడా మంచి ఆఫర్ ఇచ్చారు కొరటాల శివ గారికి. దాన్ని నిలబెట్టుకున్నారు కొరటాల శివ గారు. అయితే ఈ మూవీలో ఎండింగ్ మాత్రం ఆ ట్విస్ట్కి ఇప్పుడు పార్ట్ 2 మీద ఆడియన్స్ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయని చెప్పచ్చు. అసలు సెకండ్ హాఫ్ నుంచి ట్విస్ట్ మీద ట్విస్ట్ అనమాట. అసలు ప్రతిదీ వాట్ నెక్స్ట్ అన్నట్టు ఉంది మూవీ. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన లక్కీ మీడియా 1518 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మేము పెట్టే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ఒక క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బై ఫ్రెండ్స్.